Good afternoon to all. This is Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Panapatti. Today I am discussed about the general characters and classification of Reptilia, phylum of Reptilia. Here సరీసృపాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సరీసృపాల యొక్క లక్షణాలు, సరీసృపాల యొక్క వర్గీకరణ. హియర్ దిస్ shown the only classification. Before that I am telling about the general characters of the reptiles. These reptiles are first creeping animals on land, or these are the first terrestrial animals. మొట్టమొదటిసారిగా భూమి మీద పాకేటువంటి జీవులు ఇవి మనకి ఎక్కడి నుంచి ఏర్పడినాయి అంటే ఉద్భవించాయంటే మనకి ఇవి ఉభయచరాల నుంచి ఏర్పడినాయి. వీటిని ఏమంటారంటే ఆధునిక కాలం యొక్క స్వర్ణ యుగంలాగా సరీసృపాలని ఆధునిక స్వర్ణయుగ సరీసృపాలలాగా వీటిని వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రెప్టేలియా ఇట్స్ మీన్స్ క్రీప్స్, పాకడం. దట్స్ వై ఏ జీవులైతే పాకేటువంటి లక్షణం కలిగి ఉన్నాయో వాటన్నిటి తీసుకొచ్చి మనకి రెప్టైల్స్ కిందికి చేర్చడం అనేది జరిగింది, సరీసృపాల కింద చేర్చడం అనేది జరిగింది. మనకి రెప్టైల్స్ అనేవి శీతల ఉష్ణ రక్త జీవులు, కోల్డ్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. ఇవి మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, దిస్ ఆర్ క్రీపింగ్స్ యానిమల్స్ అని అనుకున్నాము. ఇవి పాకేటువంటి జీవులని చెప్పుకున్నాము. తర్వాతకి మొట్టమొదటి ఉభయచర జీవులు, దీస్ ఆర్ ది ఫస్ట్ టెరెస్ట్రియల్ యానిమల్స్. అండ్ దీస్ బాడీస్ డివైడ్స్ ది 3 parts: head, trunk and tails. And this body is covered by the scales, scutes, and some of the bony hard structure is also the shell also the covered by the body, depend upon the characteristics of the animals. కొన్ని జీవులకు శరీరం కప్పుతూ స్కేల్ పొలుసులు కూడా ఉంటాయి. పొలుసులు కొన్ని అస్థి పొలుసుతో నిర్మితమై కూడా ఉంటాయని చెప్పుకోవచ్చును. దాని తర్వాతకి మనకి వీటి యొక్క శ్వాసక్రియను మనం కనిపినట్లయితే ఇవి శ్వాసక్రియ జరుపుకుంటాయి. వీటిలో శ్వాసక్రియ ఊపిరితిత్తుల జరుగుతుంది. అలిమెంటరీ కెనాల్స్ వెల్ డెవలప్డ్, ఆహారాలు మనకు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. తర్వాతకి ఇవి శ్వాస కొన్ని జీవులు చర్మ శ్వాసక్రియ జరుగుతుంది, డిపెండ్ అపాన్ ది ఆర్గానిజమ్స్. అండ్ కానీ ఇందులో మనం సర్క్యులేషన్ మనం కనిపెట్టినట్లయితే ఈ జీవులలో ఇన్కంప్లీటెడ్ 4 chamber హార్ట్ ఈస్ ప్రజెంటెడ్. అసంపూర్ణంగా ఉభయ చెందినటువంటి 4 గదుల హృదయం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి ఏంటిదంటే ఇందులో మిశ్రమ రక్తమే మనకి ఇక్కడ సర్క్యులేట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లడ్ సెల్స్, ఎరిథ్రోసైట్స్లలో దీస్ ఆర్ ది న్యూక్లియేటెడ్స్. ఆర్బీసీలో ఏంటిది కేంద్రక సహితమైన ఆర్బీసీ రక్త కణాలు అనేవి ఉంటాయి. తర్వాతకి మనం ఇందులో కనిపెట్టినట్లయితే వెల్ డెవలప్డ్ excretory system is also presented. And before that cranial nerves, especially some of the important points on I am discussing with you. Cranial nerves, 12 pairs of cranial nerves are present in reptiles, but except in snails, 10 in snails 10 pairs of cranial nerves only presented. But I missed one point.
వాట్ ఈస్ దర్ బట్ వెల్ డెవలప్డ్ 4-chambered, 4 గదుల హృదయము పూర్తిగా అభివృద్ధినటువంటి హృదయం ఏ సరీసృపాలు ఉంటుందంటే ఇక్కడ చెప్పుకుంటే మొసళ్ళలో అంటే క్రొకడైల్స్ హ్యావ్ ది 4-chambered అంటే completely developed 4-chamber heart is the presented here only in crocodiles we observed. Next, eyes regions and organs presented. Eyes leads some of the animals have the mobile and immobile, and here limbs are presented. Forelimbs and hind limbs are presented. The limbs contain the pentadactyls. Claws are presented. అంగుళ జాలకమైనటువంటి పాదాలటువంటి అంగాలు చర్మాంగాలు కలిగి ఉంటాయి. ఎక్సెప్ట్ ఇన్ స్నేల్స్ ఏంటిది వీటిలో లింబ్లెస్. ఇట్స్ మీన్స్ మనకి పాములలో ఏంటిది పాదాలు అంగాలు అనేటువంటి నిర్మాణం అటువంటిది మనకి ఇక్కడ కనపడదు. హియర్ ఓన్లీ 10 pairs ఆఫ్ ది cranial nerves ఆల్సో ప్రజెంట్ ఇన్ స్నేక్స్. మనకి 10 జతల కపాలనాడులు ఉంటాయి, కానీ సరీసృపాల్లో 12 జతల కపాలనాడులు ఉంటాయి. ఇవి ఏకలింగ జీవులు. తర్వాతకి మనకి ఫెర్టిలైజేషన్ మనకి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లాకస్ ఇస్ ప్రజెంటెడ్. సంపర్కావ్యం కూడా ఉంటుంది. మేల్స్ కంటైన్ ది క్లాక్. సంపర్కావ్యం కూడా కలిగి ఉంటాయి మగ జీవులలో. ఇక్కడ మనకి ఎగ్స్ మీన్స్ లేయర్డ్ ఎగ్స్. దిస్ మీన్స్ ఓవిపారస్ ఆర్గానిజమ్స్. ఇవి మనకి అండోత్పాదక జీవులు ఇవి. అయితే మనకి సరీసృపాలు అండోత్పాదక జీవులు అనుకున్నారు, అండాలు ఉంటాయి కాబట్టి ఎగ్స్ ఆర్ ప్రజెంటెడ్ ఉంటుంది కాబట్టి ఎగ్స్ కంటైన్ ది లార్జ్ quantity of the yolk is the presented, and these cleavages is the meroplastic cleavages presented in these reptiles, and the here reptiles in the main part is the skull is well developed, but depend upon the skull maintenance developing బేస్ చేసుకో అంటే పుర్ర కపాలాన్ని ఆధారం చేసుకొని మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ కూడా డివైడ్ అయి ఉంటుంది. శంఖఖాతాన్ని ఆధారం చేసుకొని కపాలం నుండి శంఖఖాతాన్ని ఆధారం చేసుకొని మన యొక్క సరీసృపాలని విభజించడం కూడా జరిగింది. దీస్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ది ఆల్రెడీ టోల్డ్. మనకి ఇవి ఎక్కడి నుంచి ఉద్భవించాయంటే సరీసృపాల నుంచి మనకి ఉద్భవించాయి. అండ్ దీస్ ఆర్ ది ఫైలం కార్డేటా, ఫైలం, సబ్ ఫైలం, vertebrates, class Reptilias, and these are the 7,000 above of living and several extinct species are present in these reptiles. 5 subclasses are presented depend upon the temporal fuzzy. శంఖఖాతాల ఆధారంగా చేసుకొని వీటిని 5 క్రమాలుగా విభజించడం అనేది జరిగింది తరగతులుగా. అనాప్సిడా, యురాప్సిడా, పారాప్సిడా, సినాప్సిడా and diapsida depend upon their formation of the temporal fuzzy. Here 5 different types of the skulls are presented. We are discussed about the skulls deeply in one class. Here classification is only living reptiles. Number of reptiles are extincted, but some of the living reptiles are presented. This class 2 in living reptiles are again 2 types. The anapsida and diapsida presented. Anapsids are the Chelonia, and diapsida class is the order is Rhynchocephalia, Squamata and Crocodilia. These are the organisms contains the order of the diapsida subclasses orders. Next one, Anapsida.
This one temporal further is absented, that's why this absence A, an absent temporal region is completely bonely. మనకు ఉన్నటువంటి టెంపరల్ ఫస్ట్ అనేది మొత్తం బోన్లీగా ఉంటుంది వితౌట్ హోల్స్ రీజన్ ప్రజెంటెడ్. అగైన్ టూ ఆర్డర్స్ హియర్, కార్టిలోసారియా అండ్ కిలోనియా. The orders Cartlosaria, if these are extended, we discussed, I told the number of organelles are extended అంటే విలుప్త జీవులని విలుప్త సరీసృపాలు ఇక్కడ ఉంటాయి. there are stem reptiles, కాండ సరీసృపాలను పిలుస్తారు. పెల్విక్ గ్రిడిల్ ఇస్ ప్లేట్ లైక్ స్ట్రక్చర్. మనకి శ్రోణి మేకలు అనేది మనకు ఒక ఫలకం లాగా ఉంటుంది. ఇది రిసెంబుల్స్ లాబిరింథోడాంట్ యాంఫిబియన్స్. దేర్ ఆర్ ది చూడడానికి రిజెంబుల్స్ లాబిరింథోడాంట్ యాంఫిబియన్స్ని పోలి ఉన్నట్టుంటాయి. ఎగ్జాంపుల్స్ సైమోరియా. నెక్స్ట్ ఆర్డర్ is the Chilonia testudinata. This one is the turtles, terrapins and tortoise. These examples are belongs to Chilonia. The bodies contain short, broad. ఇవి జీవులు చాలా పొట్టివిగా కొంచెం వెడల్పుగా ఉండేటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ది లిమ్స్ ఇస్ పెడల్ లైక్ విత్ క్లౌస్. మనకి ఈ లిమ్స్ కొంచెం వెడల్పుగా ఉండేటువంటి పెడల్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. వీటి యొక్క అంగుళ జాలకాలను కలిగి ఉంటాయి. షెల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫ్యూజ్డ్ బోనీ ప్లేట్స్. మనకి ఇక్కడ మనము బాడీస్ కావడం అంటే మనకి ఫలకంతో కప్పబడినటువంటి నిర్మాణం ఉంటుంది. అదేంటంటే కొంచెము అస్థి నిర్మాణంతో అస్థి ఫలకాలతో నిర్మితమై ఉంటుంది. దట్ వన్ ఇస్ ద క్యారాపేస్. ఇట్ మీన్స్ డార్సల్ అండ్ టాప్. మనకి పై భాగంలో ఏంటిది మనము టారాయిస్ని మన టర్టిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాటిపైన ఒక కవచం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఆ కవచంలోకి ఏంటిదంటే ఇట్ ఈస్ కాంపోనెంట్ ఆఫ్ ది క్యారాపేస్. ఇట్ మీన్స్ ఇస్ డార్సల్ రీజియన్ మనకి పృష్ఠ భాగంలో ఉంటుంది. దెన్ ద ప్లాస్ట్రాన్ ఇట్స్ వెంట్రల్ అండ్ లోవర్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్స్ కవర్ ది హెడ్ అండ్ టెయిల్ రీజియన్స్ అండ్ అనాప్సిడ్ స్కల్ ఇస్ ప్రజెంటెడ్. జా ఇస్ ద ఎడినెంట్ అండ్ కవర్డ్ బై ది హార్నీ షీత్. మనకి దంత భాగంలో ఒక హార్నీ షీత్ అనేది మనం కలిగి ఉంటాయి. మోస్ట్ స్పీసెస్ ఆర్ రిబ్స్ అండ్ స్పైన్ ఫ్యూజ్డ్ ఇన్నర్ సర్ఫేసెస్ రీజియన్స్ ఆఫ్ carapace. అండ్ పెల్విక్ అండ్ పెక్టోరల్ గ్రిల్స్ లై విత్ ఇన్ ద రిబ్స్. మనకి ఇవి పరుషుకలతోటి మనకి శ్రోణి అండ్ ఉరోమేకలు అనేటువంటిది ఏంటిదంటే విత్ ఇన్ ద మనకి రిబ్స్ పరుషుకలతో కలిగి ఉంటాయి. షార్ప్ బేక్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది టీత్. మనకి ఏంటిది కొంచెము పదునైనటువంటి ముక్కు నిర్మాణము కూడా ఈ జీవులో మనము కనిపెట్టవచ్చును. వేటి వల్ల అంటే టీత్ మనకి ఏంటిదంటే ఒక వాటికి ఏంటిది మన దంత నిర్మాణం బదులు షార్ప్ బీక్ అంటే ఒక కొన్ని ముక్కు వంటి సచ్చమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఇన్సైడ్ ఆఫ్ మౌత్ రీజియన్. నెక్స్ట్ వన్ ఇస్ ద కిలోనియా. ఇస్ ద డక్టస్ బొటాలిస్ కనెక్టింగ్ systemic and pulmonary arches. Here heart region is the connected systemic and pulmonary arches in between is the ductus botalis and particular structure is presented only in Chilonia part. Males is single penix, longitudinal coccus apertures. మనకి సింగిల్ ఒకే ఒక ఉన్నటువంటి సంపర్కము కలిగి ఉంటాయి, మేహన కలిగి ఉంటాయి. వెరైటీ ఆఫ్ హ్యాబిటేటస్ అండ్ లాంగెస్ట్ లైఫ్ స్పాన్. ఇవి సరీసృపాలు ఉన్నటువంటి ఎక్కువ కాలం జీవించేటువంటి జీవులుగా వీటిని మనం చెప్పుకోవచ్చును. దే ఆర్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెస్టుడో, కిలోనియన్స్, మైట్స్ అండ్ టెర్మోడోకైలస్ అండ్ ట్రయోనిక్స్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కిలోనియా. షెల్ అండ్ లిమ్స్ రిఫ్లెక్టర్ హ్యాబిటేట్. మనకి ఇక్కడ దాన్ని హ్యాబిటేట్ బేస్ చేసుకొని ఇక్కడ మనము కొన్ని ఆనిమల్స్ని ఇక్కడ చూసుకోవచ్చును, ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేయవచ్చును. నెక్స్ట్ వన్ ఇస్ యూరాప్సిడా. దిస్ ఆర్ ఎగ్జింటెడ్. ఓకేనా. స్కల్ విత్ ఏ సింగిల్ డార్సోలాటరల్ టెంపోరల్ ఓపెనింగ్ ఆన్ ఐదర్ సైడ్. మనకి సింగిల్గా ఉండేటువంటి డార్సల్ ఇట్ మీన్స్ పుష్ట పార్శ్వ భాగాలు ఉన్నటువంటి టెంపోరల్ ఓపెనింగ్ అని అంటే ఒక శంఖఘాతం అనేటువంటిది ఓపెన్ అవుతూ ఉంటుంది, ఒకే ఒక ఉంటుంది కాబట్టి దీన్ని యూరాప్సిడా అంటారు. నెక్స్ట్ దీస్ ఓపెన్స్ ఆర్ బౌండెడ్ బిలో బై పోస్ట్ ఆర్బిటల్ అండ్ స్క్వామోసల్ బోన్ తోటి ఇది వాటి దగ్గర నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతుంది. దే లివింగ్ డ్యూరింగ్ దట్ ట్రయాసిక్ పీరియడ్స్. ఇవి ట్రయాసిక్ కాలంలో ఇవి జీవించి ఉన్నటువంటి
జీవులు. బట్ ఇవి దీస్ ఆర్ ది ఎక్స్టెంట్, ప్రస్తుతానికి ఇవి విలుప్తమైనవి చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వన్ ఇస్ ద పారాప్సిడా. దీస్ ఆర్ ఆల్సో ది ఎక్స్టింక్టెడ్ reptiles. Skull is the parapsid. Next, skull with a single and dorsolateral temporal opening on either side. ఇది బోది సైడ్గా మనకి సింగిల్గా ఉంటుంది, డార్సోలాటరల్ టెంపోరల్గా ఇది ఓపెన్ అయి ఉంటుంది. బట్ దీస్ ఓపెనింగ్స్ ఆర్ బౌండెడ్ బిలో ది సుప్రా టెంపోరల్ అండ్ పోస్ట్ ఫ్రంటల్ బోన్స్. దట్స్ వై దిస్ కాల్ as the parapsida representation పిలుచుకోవచ్చును. దే లివ్ డ్యూరింగ్ ద మీసోజాయిక్ టు ది క్రిస్టేషియస్ పీరియడ్. ఇవి మనకి దీస్ ఆర్ ఎక్స్టెండెడ్ అనుకున్నాం కాబట్టి ఇవి మనకి ఎక్కడ జీవించి ఉన్నాయంటే, ఏ కాలంలో ఉన్నాయంటే మీసోజాయిక్ నుండి క్రిస్టేషియస్ పీరియడ్ వరకు ఇవి జీవించి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్: మీసోసారియా, ఇక్థియోసారియా, ప్రొటియోసారియా, సారోపెట్రిజియా. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఎక్స్టెండెడ్ ఆర్డర్ belongs to her class subclasses Mesosaurus, Ichthyosaurus and Aristotelis and Chronosaurus are these are examples of the extincted animals. Mesosaurus is the structure. Next one is the subclass is the Synapsida. This one also extincted. Already we discussed, we only presented the Anapsida and Diapsida reptiles are presented and living ఆర్గానిజమ్స్. సో బట్ మనం ఇక్కడ రిమైనింగ్ వాటి ఎందుకు చదువుకుంటున్నామంటే అవి ఏంటివి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది దీస్ పారాప్సిడా, యూరాప్సిడా అండ్ సైనాప్సిడాస్. Synapsid skull is presented. Skull with a single lateral temporal opening on either sides. Only ఒకటి పార్శ్వం ఉన్నటువంటి శంఖాతంతో తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. These openings are bounded above by the postorbital and squamosal bones. They living during the Carboniferous to the పర్మియన్ పీరియడ్. ఇవి కూడా మనం ఒకప్పుడు జీవించి ఉన్నాం కాబట్టి ఎక్స్టెంట్ అయినాయి కాబట్టి ఒకప్పటి కాలం ఏ కాలం ఉన్నాయంటే కార్బినోఫెరస్ టు ది పర్మియన్స్ కాలంలో ఇవి జీవించి ఉండండి మనం చెప్పుకోవచ్చును. ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్: డైమెంట్రోడాన్, సయానోగ్రాంథస్ అండ్ ట్రైటైలోడాన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సైనాప్సిడ్స్ skull class and organisms. And next one is class 4 diapsids. Skull with two temporals opening on here, two temporals, remaining all are the only single temporals. So that side openings, that temporal opens into depending is variation. Here two temporals openings on either side separated by the bar of the పోస్టార్బిటల్ అండ్ స్క్వైమోజల్ బోన్స్. ఇక్కడ టూ టెంపరల్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి రెండు శంఖాదాలతో తెరుచుకొని ఉంటుంది కాబట్టి దీన్ని డయాప్సిడ్ అని పిలవడం అనేది జరిగింది. సబ్ క్లాస్ ఇంక్లూడ్ టూ సూపర్ క్లాసెస్ ప్రెజెంటెడ్: లెపిడోసారియా అండ్ ఆర్కియోసారియా. దీస్ ఆర్ ది టూ ఆర్డర్స్. అండ్ సూపర్ ఆర్డర్స్ లెపిడోసారియా, టూ టెంపరల్ వెగటేటివ్ డయాప్సిడ్ skull is presented. Next one is the order 1 Rhynchocephalia, Squamata and Crocodilia. First one is the Rhynchocephalia. These are the living organisms and living reptiles. So these are ancient order inhabited few small island of the New Zealand. ఇవి మనకి న్యూజిలాండ్ ప్రాంతంలో మాత్రమే మనకి కనిపించేటువంటి అనిషట్ పూర్వపు జీవులు. బాడీ స్మాల్, ఎలాంగేటెడ్ అండ్ లిజార్డ్ లైక్ స్ట్రక్చర్. మనకి చూడడానికి బల్లి వలె ఉంటుంది, చిన్న నిర్మాణం కలిగి ఉంటుంది. లింబ్స్ పెంటాడక్టలస్, క్లౌస్ అండ్ బొరోయింగ్స్. ఇవి మనకి బొరలు చేసుకుని నివసించేటువంటి చేసుకోవడం కోసం వీటికి చర్మాంగాలు పెంటాడక్టల్ పంచాంగ కలిగినటువంటి అంగుళాల జాలకాలనివి కలిగి ఉంటాయి. స్కిన్ కవర్డ్ బై ద గ్రాన్యులర్ స్కేల్స్ అండ్ మిడ్ డార్సల్ రో ఆఫ్ దిస్ స్పిన్స్ ఇస్ కాల్డ్. మనము మన దగ్గర ఉన్నటువంటి ఒక దొండ వాటి చూసినట్లయితే వాటి మధ్యలో ఒక లైన్ పైన ఉంటుంది, దాని
మీడియం లైన్ అంటారు. దట్ లైక్ దట్ స్కిన్ కవర్డ్ బై గ్రాన్యులర్ స్కేల్స్, మనకి గంధతో కూడినటువంటి పొలుసును కలిగి ఉంటాయి. మిడ్ డార్సల్ అంటే పృష్టంగా ఉన్న మధ్య పృష్ఠ భాగంగా ఉన్న ఒక రోన్తో స్పైన్సెస్, కొన్ని కంటకాలతో నిండిన ఒక పార్శ్వ మధ్యాంతక రేఖను కలిగి ఉంటాయి ఇవి పొలుసుని. స్పైనీ క్రిస్ట్ దట్ రన్స్ డౌన్ ద యానిమల్స్ బ్యాక్స్. ఓకే, నెక్స్ట్ వెట్రిబ్రేస్ ఆంఫియోసీసియస్ ఆర్ బైనోస్కేవ్స్ రకానికి చెందినటువంటి కశేరుకాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద న్యూమరస్ అబ్డోమిన్ రిబ్స్ ప్రజెంటెడ్. టీత్ ఆర్ అక్రోడెంట్, టీత్ దంతాలను కలిగి ఉంటాయి కాబట్టి టీత్ ఆర్ అక్రోడెంట్. పెరిషియల్ ఫోరామెన్ ఆర్ నాన్ ఫౌండేషన్ మీడియన్ ఐస్ ప్రజెంటెడ్, మనకి ఇక్కడ నాన్ మీడియల్ ఐ ఉంటుంది, ఫౌండేషన్ హై ఉంటుంది. అండ్ క్లోకల్ అపార్ట్ చేసే ట్రాన్స్పరెన్సెస్, మనకు ఉన్నటువంటి సంపర్కాలయం పారదర్శకంగా ఉన్నటువంటి నిర్మాణము. నో క్యాపిలర్ ఆర్గాన్స్ ఇన్ మేల్స్, మనకి సంపర్క మేహనముతో కంపేర్ చేసుకుంటే అవి మనకు ఉండవు. నెక్స్ట్ టు కూల్ టెంపరేచర్, బురో డ్యూరింగ్ డే అండ్ హంట్ అట్ నైట్. ఇవి మనకి డే టైంలో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే బొరియలలో నివసించుకొని ఉంటాయి. ఇవి కూడా మనకు కూల్ టెంపరేచర్, శీతల ఉష్ణ ప్రాంతాలలో నివసించేటువంటి జీవులు. ఇవి నైట్ టైం ఏం చేస్తుంటుంది, హ్యాండ్ది నైట్. ఇవి వాటికి కావాల్సినటువంటి ఆర్గానిజంని ఏం చేస్తుంటాయి, వేటాడడంలో నైట్ టైం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఎగ్జాంపుల్ ఇస్ స్ఫీనోడెన్, ఫంక్టాడమ్, టటూరా లిజార్డ్, టటూరా బల్లి అనేటువంటిది. దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ లింకోసెఫాలియా. Next one is a Squamata. In Squamata order, snakes, lizards and belongs to this order. Squamata is మనం బల్లులని పాములను మనం కనిపించినట్లయితే బాడీ స్మాల్ టు మీడియం, ఎలాంగేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ మనకు బాగా అభివృద్ధి అయినటువంటి జీవులు ఇవి. లిమ్స్ క్లౌడ్స్ అండ్ ఆబ్సెన్స్ ఇన్ స్నేక్స్ అండ్ ఫ్యూ లిజర్డ్. కొన్ని పాములలో కొన్ని బల్లులలో మనకి చర్మాంగాలను, అంగుళాలని, పాదాలని ఏం చేస్తుంటాయి, కోల్పోయి ఉంటే ఉండవు. బాడీ కవర్డ్ బై ది హార్నీ ఎపిథీలియల్ స్కేల్స్, కొన్ని ఏంటి మనకి పొలుసుతో ఉన్నటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి పొలుసులు ఉంటాయి. షీల్డ్స్ అండ్ స్పైన్సెస్, కొన్ని పొలుసులు కొంచెం కంటకాలతో కలిగి ఉండేటువంటి నిర్మాణం కలిగి ఉంటాయి. వెర్టిబ్రా ఇస్ ద ప్రోసీలియస్ రకానికి వెర్టిబ్రా కషేర్గా ఉంటుంది. రిబ్స్ సింగిల్ హెడెడ్ అండ్ టీత్ ఈస్ అక్రోడాంట్ అండ్ ప్లూరోడాంట్. మనకు దంతాలు అనేవి అగ్రదంతాలు లేదా ప్లూరోడాంట్ దంతాలు అని మనము చెప్పుకోవచ్చును. అప్పర్ జా ఇస్ లూజ్లీ జాయింట్ టు ది స్కల్. మనకి ఇక్కడ స్కల్ రీజన్కి ఏంటి తక్కువ అంటే కొంచెము బలంగా కాకుండా బలహీనంగా లూజ్గా అంటారు, తక్కువ జాయింటెడ్ కలిగి ఉంటుంది. ప్రేయర్ జాకబ్సన్ ఆర్గాన్స్ ఆర్ ది ప్రజెంటెడ్. దీస్ ఆర్ జాకబ్సన్ ఆర్గాన్స్ ఆర్ స్పెసిఫిక్లీ యూజింగ్ స్మెల్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది అండ్ olfactory regions. Next one is the cloacal aperture is the transparency presented and మనకి సంపర్క రంధ్రం లేదా ఉంటుంది. మేల్ విత్ ఎవర్సిబుల్ డబుల్ క్యాపిలటరీ ఆర్గాన్స్ ఈజ్ ద పెనిస్ అండ్ హెమిస్ పెనిసెస్ ఆర్ presented. This order includes two suborders, Lacertilia and Ophidia suborders. And between the characterization is the lizard and scales. మనకి lizards లో present in limbs are presented in lizards and sternum is presented and eyelids are movable, కంటి రేపలు అనేవి కదులుతూ ఉంటాయి. టింపానం ఈజ్ ప్రజెంటెడ్, మనకు చెవి యొక్క తిమ్మ, చెవు యొక్క బాహ్య పిన్న అనేటువంటిది ఉంటుంది ఇన్ లిజర్డ్స్. బోత్ లంగ్స్ వెల్ డెవలప్డ్, మనకి ఉపరితలను ఎక్కువ. నిక్టెంటల్ మెంబరింగ్ ఇస్ ప్రజెంటెడ్ ఇన్ ఐ రీజియన్. లిమ్స్ హియర్ స్నేక్స్ స్పెసిఫిక్ యాక్ట్స్ ఆర్ లిమ్స్ ఆర్ absented and sternum is absent. Limbs absent, sternum absent, eyelids are immovable, tympanum is absented, left lung usual reduced. లెఫ్ట్ సైడ్ అటువంటి లంగ్ అంటే ఎడమ ఊపిరితిత్తులు అనేది కొంచెము
రెడ్యూస్డ్ అయి ఉంటుంది, కోల్పోవడం జరుగుతుంది. నిక్టేరియన్ మెంబ్రేన్స్ ఆల్సో ఆబ్సెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్ ఆబ్సెంట్ ఇన్ ఈస్ స్నేక్స్. ఇది మనము బాహ్యంగా కూడా వాటిని పాములను మనం బాహ్యంగా చూసినట్టు కూడా వాటికి అవి కనిపించినటువంటి లక్షణాలే. నెక్స్ట్ about the Lasteria, common lizard we discussed. Limbs and grills are usually well developed. మనకి చర్మంగాలు, గ్రిల్స్, షోని మేకల, మేకల అనేటువంటి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఐలిడ్స్ ఆర్ మూవబుల్. కంటి రెప్పలు అనేవి మనకి ఇక్కడ కదులుతుంటాయి. నెక్టెడ్ మెంబర్స్ అనేది ప్రజెంట్ అయ్యేది కంటి భాగంలో. నెక్స్ట్ ఇయర్ ఓపెన్స్ అండ్ టిప్ టాప్ అనేది ప్రజెంటెడ్. మ్యాగ్జిల్లే ప్లేటెంట్ అండ్ టిట్రైల్స్ టెరిగ్రైడ్స్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ మౌత్ నాన్ ఎక్స్పాన్సిబుల్. ఇది కొంచెం ఎక్కువగా తెరుచుకోవడానికి ఎక్స్పాన్సిబుల్ కాదు. Sternum, episternum and urinary bladder is usually presented here in lizards. Tongue is rarely notched and extensile. ఎక్కువగా కాకుండా తక్కువ భాగాల నుంచి తక్కువగా ఇది ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకి ఇది బయటికి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ది హెమిడక్టైలస్, కెలోటిస్, యూరోమాట్రిక్స్ అండ్ వెరనస్, కెమోలియన్స్, డ్రాకో, రెక్కల వాళ్ళని పిలుస్తారు. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది lizards species. And lizards is only two species of venomous, Gila monster and braided lizard is presented. And these specific as autotomy, వీటికి పునశ్చత్తి, ఇట్స్ మీన్స్ రీజనరేషన్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది. ఓన్స్ తన యొక్క ఏదైనా బాగా శరీర భాగాన్ని కోల్పోయినప్పుడు కూడా అది ఏం చేస్తుందంటే రీజనరేట్ అనేది ద లాస్ ఆఫ్ ది పార్ట్. మనకి ఏదైనా తోక భాగాలు కానివ్వండి, ఏదైనా భాగాలని పళ్ళు అవి కోల్పోయినట్టు వీటిలో పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి. ఆటోటోమీ క్యారెక్టర్ అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లాస్ సబార్డర్ ఈజ్ ద ఒబేడియా. Limbs and girdles are presented. మనకి ఇవి absent in these snakes. The vegetables and hind limbs and pelvic grills in boa and python. కొన్ని జీవులలో మనకి ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్, హిండ్ లింబ్, షోని లేదా చర్మాంగాలు లేదా శ్రోణి మేకలు అనేవి కొన్ని దాంట్లో పైథాన్ అటువంటి జీవులు కనిపిస్తుంటాయి. ఐలిడ్స్ ఆర్ ఫిక్స్డ్, ఇస్ నాట్ ఇట్ మీన్స్ ఇమ్మూవబుల్. నిక్టేరియల్ మెంబ్రేన్స్ ఆబ్సెంట్, కంటి నిర్మాణంలో అది మనకి నిర్మితమై ఉండదు. ఆడిటరీ ఓపెనింగ్స్ అండ్ టింపానం ఈజ్ ద లాస్ట్. మన టింపానం అనేది మనకి ఎక్స్టర్నల్గా అది కనపడదు, బట్ ఈ ఆర్టరీ ఈజ్ ద ఓపెన్. ఇవి మనకి వినడానికి వినబడే శక్తి కలిగి ఉంటాయి. మ్యాగ్జిల్లే ప్లాట్లెన్స్ అండ్ పెట్రాక్టస్ మూవబుల్స్ హెల్పింగ్ ద బైటింగ్ ఆఫ్ ది మెకానిజం. ఇవన్నీ కూడా మ్యాగ్జి లోపల ఉన్నటువంటి అణువులు అవన్నీ కూడా ప్లేట్లెన్స్ ఫలకాలు ఏవైతే ఉంటాయి అవి బైటింగ్ ఏదైనా ఆహార పదార్థాలను కొరకడం కోసము నమ్మేటువంటి యంత్రాంగంలో ఉపయోగపడుతుంటాయి. మౌత్ కెన్ బి వైడ్లీ సపరేటెడ్. ఇట్ మీన్స్ అప్పర్ అండ్ లోవర్ జాయ్ ఇస్ ప్రెజెంటెడ్. స్టెర్నమ్, ఎపిస్టెర్నమ్ అండ్ యూరినరీ బ్లాడర్ ఇస్ యూజువల్లీ ఆబ్సెంట్ ఇన్ ద ఒపేడియా స్పీసియస్. నెక్స్ట్ టంగ్ ఈజ్ స్లెండర్, బైఫిడ్ అండ్ ఎక్స్టెన్సిబుల్. మనకి టంగ్ అనేది స్లెండర్, కొంచెము వెడల్పుగా కొంచెం తెరుచుకునేలాగా, మళ్ళీ తర్వాతకి నాలుక భాగం అనేది బయటికి రెండు చీలికల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. బయటికి రాగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ పైథాన్, బాయ్, నాజాన్, బంగారస్ అండ్ వైపర్. దీస్ ఆర్ ది స్నేక్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఒపీడియా స్నేక్స్. నెక్స్ట్ వన్ is the crocodilia, alligators, caimans, gavials. Most closely related to the dinosaurs. ఇవి మనకి క్రొకడైల్స్ మ్యాక్సిమం వీటిని మనము డైనోసార్స్ జీవులకు లేదా డైనోసార్స్ జీవులకు వీటికి కొంచెం సిమిలర్ క్యారెక్టర్స్ని, అంటే కొంచెం వాటి దగ్గర ఉన్న లక్షణాలు వీటిని మనకు కనిపెట్టవచ్చును. దీస్ ఆర్ ద హెవీ బాడీడ్ అండ్ మోస్ట్లీ అక్వాటిక్ యానిమల్స్.
ఇవి వీటి యొక్క శరీర పరిమాణం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాతకి ఇవి మనకు దాదాపుగా జలచర జీవులు అని చెప్పుకోవచ్చును. దే ఆర్ కార్నివోరస్. డబుల్ హెడెడ్ రిబ్స్ ఆర్ ప్రజెంటెడ్ మనకి. తర్వాతకి డయాఫ్రమ్ ఇస్ ప్రజెంటెడ్, విభాజకం అనేది కలిగి ఉంటుంది. బాడీ ఈజ్ లార్జ్ సైజ్డ్. ద కార్నివోరస్ అండ్ అక్వాటిక్ రెప్టైల్స్, ఇవి మనకి ఇవి ఏంటివంటే ఎటువంటి ఆహార పదార్థాలు మాంసాహార జీవులు అని చెప్పుకోవచ్చును. లిమ్స్ షార్ట్ బట్ పవర్ఫుల్. ఇవి వీటి యొక్క చర్మాంగాలు అనేది చిన్నవిగా ఉన్నప్పుడు కూడా చాలా శక్తివంతమైనవి. క్లౌడ్స్ అండ్ వెబ్బుడ్, ఇవి మనకి అంగుళ జాలకాలని కలిగినటువంటి వెబ్బుడ్, వాటికి మనం పట్టించుకునే లక్షణం కలిగి ఉంటుంది. టైల్ ఇస్ లాంగ్ స్ట్రాంగ్ అండ్ లాటరలీ కంప్రెస్డ్. మనకు తోకను చూడకంటే కొంచెం పొడవుగా ఉంటుంది, బలంగా ఉండేటువంటిది. ఇవి పార్శ్వభాగాలు ఏం చేస్తుంటాయంటే అణచబడిన నిర్మాణం కలిగి ఉంటుంది. బాడీ సర్ఫేస్ హార్నీ, ఎపిడెర్మల్, స్కేల్స్, బోనీ, ప్లేట్స్, స్క్యూట్స్ ఆర్ ది ప్రజెంటెడ్. మనకి ఇక్కడ బాడీ సర్ఫేస్ మనం చూడడానికి పొలుసులాగా ఉండే నిర్మాణం కలిగినటువంటి పొలుసులు కనిపిస్తాయి. బోనివి అస్థి ఫలకాలతో నిర్మితమైనటువంటి నిర్మాణం. వీటిలో మనకి కొన్ని జీవులకు స్క్యూట్స్ అనేటువంటి ఎపిడెర్మల్ స్ట్రక్చర్స్ అని కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. టీత్స్ ఆర్ ది టీకోడాంట్ అండ్ న్యూమరసస్ అండ్ అబ్డోమినల్ రిబ్స్ ఆర్ ది ప్రజెంటెడ్. నెక్స్ట్ ఉదర పరుషకాలు అనేవి మనకి ఇందులో కనిపిస్తుంటాయి. క్లోకల్ తప్ప చేస్తే లాంగిట్యూడియల్. తర్వాతకి హార్ట్ ఈస్ కంప్లీట్లీ ఫోర్ జంబర్. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ crocodiles well developed heart is presented. This means heart is completely four chambered. Male with a median erectile and grooved penis is presented. These are example. What are the examples? Belongs the crocodilius means crocodiles, alligators and graves. These are the examples of the crocodilius. So totally these are the orders of the living reptiles means Rhynchocephalia and Squamata and Crocodilias. Organisms means examples of the living are the diapsid skulls of the reptiles. Thank you.